ఏం బాబాయ్ ఏం విషయాలు? బాగున్నాం మురళి. ఏందబ్బా ఈ అట్మాస్ఫియర్ చూస్తే ఎంత చల్లగా ఉంది, బోల్డ్ ఎంత ఆక్సిజన్ దొరుకుతా ఉంది, చల్లగా క్లైమేట్ అద్భుతంగా ఉంది. ఎండ ఉన్నా గానీ ఈ చెట్ల నీళ్ళు చాలా వాతావరణం చాలా సౌకర్యంగా బాగుంది. అందుకే అన్నారు ప్రతి ఒక్కరు చెట్లు పెట్టాలని. ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు పెడితే భౌతర్యానికి చాలా మంచిగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. నాకు కథ గుర్తొచ్చింది బాబాయ్. ఒక ఊర్లో ఒక ఆయన పోతా ఉన్నాడంట స్వామి. కొంతమంది ఆకదాయి పిల్లలు ఉంటారు కదా, ఈయన అయ్యూరుగా ఉన్నాడు, ఈయన పెద్ద జ్ఞానాన్ని ఫీల్ అయిపోతుంటాడు, ఈరోజు వాన వస్తుందో లేదో కనుక్కుందాం అన్నాడంట. సొప్పదంట స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈరోజు వాన వస్తుందా అని అడిగంట. ఈయనకే ఒరే ఈ పిల్లకాయలు చూస్తే కొంచెం ఆట పట్టించేవాళ్ళగా ఉన్నారు కదా, వస్తుందని చెప్పినానా రాలేదనుకో సాయంకాలం వాన, నువ్వేం స్వామి అంటారు. ఒకవేళ రాలేదన్నా అనుకో, వాన వచ్చేసింది అనుకో, నువ్వేం స్వామి అంటారు. అని ఏం చెప్పాలని చెప్పేసి దగ్గరికి పోయి వాన కొంప ముంచుతుంది అని చెప్పేసి పుట్టాడంట. వాన కొంప ముంచుతుంది అంటే దానికి అర్థం ఏం స్వామి వాళ్ళు అడిగినారు. సరే అంటే వాన కొంప ముంచుతుంది అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాన ఈ రోజు ఫుల్ గా పడిపోతుంది అని. మరుసటి రోజు రాలేదంటే వాన. స్వామి మళ్ళీ కనపడినాడు స్వామి, ఎప్పుడు ఈ దావలో పోతా ఉంటాడు చూద్దామా అని. అప్పుడంటే నేనేం చెప్పినాను నాయన, వాన కొంప ముంచుతుంది అన్నాను, నువ్వేం వాయిస్తూ ఉన్నావు వాన పడితే వాన పడితే మనకు జాలీగా ఉంటుంది అనుకున్నావు. ఆ వాన లేకుండా చూడు, ఈ పంటల గిండలు అంతా పండకుండా మన కొంపే మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. పంటలే పండకుండా వానే మన కొంప ముంచుతుంది అన్నావు. మేమేమనుకున్నావు వాన నీళ్ళు వచ్చి కొంప మునిగిపోతే. అట్లా జ్ఞానులు ఉన్నారు, చాలా మంది ఉంటారు. భలే తెలివైంది బాబాయ్ కాలము, ప్రతి ఒక్కటికి సమాధానం చెప్తా ఉంటుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చాలా చక్కగా ఉంటుందని. అది సరే, చిన్న బ్రేక్ తీసుకుందాం. అది బాబాయ్ విషయము. ఇంకేం విషయాలు చెప్పాలా? అంతా హ్యాపీగా ఉన్నాము, బాగున్నాము. నాకు డౌట్ బాబాయ్, ఎంత తోడికైనా సరే భార్య బాధ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం కొంతమందికి మన ఇద్దరు అదృష్టవంతులు అనుకో విషయంలో. కానీ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు సన్యాసం తీసుకోవాలంటా వచ్చినాడు. అడిగినా సన్యాసం తీసుకోవాలంటున్నారు, అంత ఆషామాషి కాదు. సన్యాసం అవ్వాలంటే ముందు మనకు కంట్రోల్ చేసే పవర్ ఉండాలా అని చెప్పినాను బాబాయ్. అప్పుడు వాడు అన్నాడు, సన్యాసి కంటే బాబా అవుతాను అన్నాడు. అంటే బాబా అంటే అర్థం ఏమి? బాబా అంటే భార్యలో ఫస్ట్ పదం బా, భర్త అంటే సెకండ్ పదం, రెండవ పదం బా, రెండో అక్షరం. నేను చెప్పేది బాబా కాదు, బాబా. అందుకే పిల్లలు మన వాళ్ళని ఎప్పుడు ఇంట్లో బా అని పిలుస్తారు. అదిరా బాబా అంటే భార్యని భరించలేని వాడే బాబా. నువ్వు బాబా అవుతావా లేకపోతే ఇంకొక బాబా అవుతావా అని అడిగిన. లేదురా మా భార్య నాకు చాలా ఇబ్బందులు పెట్టేస్తా ఉంది, నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు నెగిటివ్ గా మాట్లాడుతుంది, అందువల్ల నాకు ఇబ్బందిగా ఉంది, విరక్తి కలిగించేలాగా మాట్లాడుతుంది మా భార్య అన్నాడు. సరే ఏం మాట్లాడిందిరా అని అడిగితే, అందుకే సన్యాసం తీసుకుంటాను అంటే, అయ్యో అదృష్టం నాకు, ఆడికి పోతారంటే కాశీకి వెళ్ళిపోతాను, నేను పోయి కాశీలో పోయి సన్యాసిగా మారిపోతానంటే, అయ్యో అంత దూరం పోతున్నారు, మీకు క్యారీ నిండికి పులుసు అన్నము, పెరుగు అన్నము, దోశలు అన్ని చేసిస్తా, వేసుకుని పోయి దారి మధ్యలో తింటా ఉండండి అంటే, బా ఎన్ని రోజులకి నా పెళ్ళాము ఇంత మంచి మాట చెప్పింది అని చెప్పి రెడీ అయిపోయినాడంట. అంతే వెంటనే క్యారీ ఇచ్చిందంట. ఎక్క బరువుగుందంట క్యారీ. ఆ క్యారీ ఎత్తుకొని బాబాయ్ నడుచుకుంటా వచ్చినాడు, తిరుపతి నుంచి నడుచుకుంటా రేణుకుంటా వచ్చి అట్లా 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 పోతా ఉన్నాడు. హిమాలయాలకు పోవాలి నడుచుకుంటానే. సన్యాసి అవద్దా?
సరే కొంచెం దూరం పోయిన తర్వాత ఆకలేసింది. ఒక చెట్టు చూసుకున్నాడు, మన మాట్లాడు చెట్లు, చల్లగా కూర్చొని చెట్టు చూసుకున్నాడు. ఆ చెట్టు చూసుకున్న తర్వాత దారిలో ఒక అరటి చెట్టు చూసి ఆకు ముందే కోసుకొచ్చుకున్నాడు, నీళ్లు తెచ్చి పెట్టుకున్నాడు. ఫస్ట్ క్యారీ మూత ఇప్పినాడు, రెండో క్యారీ మూత ఇప్పినాడు, మూడో క్యారీ ఇప్పినాడు. ఏముంటుందో గుమ్మగుమ్మలు వస్తాయి అని నిండికి ఇసుక పోసి పెట్టేసాడు. అదంట దానికి ఎంత కొవ్వు, ఇసుక పోసి పెట్టింది, దీనికి ఇసుక నడిదినేది. దీని కథ ఈ రోజు ఎందుకు చూడాలని చెప్పి ఆ క్యారీలు అంతా ఇసుక కింద పోయేసి క్యారీలు ఎత్తుకుని ఇంటికి వచ్చి, ఏ రాయా బయట, ఏందే నువ్వు ఇసుక పోసి పెట్టినావు, నాకు అన్నం వేసి ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్తావనిందంట. నువ్వు పోయి సన్యాసిలో చేరతావా? సన్యాసి అనేవాడికి కంట్రోలింగ్ అనేది ఉండాలా? నువ్వు ఇసుక పోసింది కదా, ఇది నన్ను రప్పించేదానికన్నా ఆలోచన చేయకుండా ఆ క్యారీలు ఆనే పారేసి నీ పాటికి నువ్వు పోయి ఉంటే నువ్వు సన్యాసి అయిపోయింటావు. సన్యాసి ఆలోచనతో ఉండవని అర్థం. నువ్వు ఇది ఏమిరా ఈ పని చేసింది అని మళ్ళీ నన్ను సాధించాలని వచ్చినావు కదా, కాబట్టి నీ సన్యాసి గిన్యాసి అంతా నువ్వు అవ్వలేవు, కుదరదు. ఈసారి నిజంగా నీకు అన్నం వేసి ఇచ్చినా కూడా ఇసుకే అనుకుంటావు. కాబట్టి చేనుకాడికి పోయి మడక దుడ్డుపో, దున్నద్దు, చెప్పిందట. అందుకనే ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ తో ఉండాలి మనం, అంతేనా? మనవలు కాదు అనుకుంటా. సమాజం ప్రతి ఒక్కరు లేడీ గాని జెంట్స్ గాని పాజిటివ్ మైండ్ తో ఉంటే కొంచెం ఫ్రీగా రిలాక్స్ గా ఉంటారు. నెగిటివ్ ఆలోచనతో ఆలోచిస్తే అది అర్థపర్థంగానే ఉంటాయి ఆ మాటలు. ఆ సంసారం నెట్టుకొని రావడం కష్టం. సమాప్తం. నేను సమాప్తం. సెలవు.